నెల్లూరులో 267 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ బారా షాహిద్ దర్గా వద్ద ఈ ఏడాది కూడా జూన్ 26 నుండి 30 వరకు ఘనంగా రొట్టెల పండుగ జరుగుతోంది. స్థానికులు చెప్పే వివరాల ప్రకారం ఈ పండుగ మతాభిమానులను మించి సామూహిక విశ్వాసంగా మారింది. రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. బారా షాహిద్ దర్గా పురాతన కథనానికి అనుసారం చేసుకుంటే క్రీస్తు శకం 1551లో మక్కా నుంచి వచ్చి యుద్ధంలో షహీదైన 12 మంది యోధుల ఆత్మలు స్వర్ణాల చెరువు వద్ద సమాధుల రూపంలో ఏర్పాటు చేయమని నెల్లూరు కాజీకి తెలియజేశారట. అందుచేతనే ఈ స్థలాన్ని బారా షహీద్ దర్గా అని పిలుస్తారు. స్థానిక రీతిలో రొట్టెల పండుగ ప్రధానంగా రొట్టెల ద్వారా కోరికలు నింపటం అనే సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్లి, సంతానం, విద్య, వ్యాపారం లేదా విదేశీ ప్రయాణం వంటి కోరికలకు సంబంధించిన రొట్టె తీసుకుని భక్తులు ప్రార్థిస్తారు. కోరిక తీరిన తర్వాత వచ్చే సంవత్సరం రొట్టెలను వదిలే పద్ధతి కొనసాగుతుంది. రొట్టెల పండుగలో సజ్జ, జొన్న, గోధుమ రొట్టెలకు ప్రత్యేక స్థానం ఉంటుందంటూ స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా బారా షహీద్ సమాధుల వద్ద పవిత్రతను గుర్తు చేస్తూ తిరుచోట్ల ప్రసాదార్థం అనేక పూజా కార్యక్రమాలు చేయబడతాయి. నవాబు కాల కథనాల ప్రకారం ఒక నూతన ఘటన ద్వారా రొట్టెల పండుగ సారాంశంగా వచ్చిందని స్థానిక పురాణాల ద్వారా తెలుస్తోంది. అంతేకాక నాటి నవాబు సతీమణి అనారోగ్యం నుంచి సుభిక్షంగా మారిన తర్వాత ప్రజలు రొట్టెలు పంచడం ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించి ఆర్థిక సెక్యూరిటీ సహాయంతో నిర్వహిస్తోంది. సాధారణంగా 10 లక్షలకు పైగా భక్తులు ఈ ఉత్సవాలకు హాజరైనట్లు గతంలో నమోదై ఉండగా ఈసారి ప్రభుత్వం 30 నుంచి 40 లక్షల వరకు సందర్శకుల అంచనాలు వస్తారని అంచనాలు వేస్తున్నారు. దర్గా కమిటీ, జిల్లా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుని వైద్య శిబిరాల ఏర్పాటు జరుగుతోందని అధికారులు తెలియజేశారు. దర్గా కమిటీ ప్రతినిధి సమాచారం మేరకు బారా షహీద్ దర్గా సామాజిక ఐక్యతకు ప్రతీక. ప్రతి మతం, వర్గం కలిసి పూజా సేవా పనులను నిర్వహిస్తూ ఉండటం విశేషం. భక్తులు ఈ ఉత్సవానికి వచ్చిన తర్వాత తమ కోరికలు నెరవేరాలని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు స్వర్ణాల చెరువు చుట్టూ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మాట్లాడుతున్నాము. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ దర్గాగా ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా ప్రాంగణంలో ఉన్నాం. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చేటువంటి దర్గా ప్రాంతం ఇది. ప్రస్తుతం మనతోటి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఇక్కడ రావడానికి గల కారణం, వాళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు, ఏ ఆశతో వచ్చారన్న విషయాన్ని వాళ్ళ ద్వారా కనుక్కుంటాము. वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातहू। बोलिए सर, आप कहाँ से आए? सर हम हासन डिस्ट्रिक्ट कर्नाटक से आके हैं। अपना इधर न्यास था, बरकत के लिए और सेहत के लिए न्यास था, वो फेरने के लिए इससे पहले आप कभी आए हैं सर? साल में हर साल आता है। कितने साल से आ रहे साहब आप? लगभग एक 7-8 साल से अपने भाई लेके आया इधर अपने को, मुबारक पठान बोल के उधर हासन से, उसके साथ से आ रहा हूँ। अभी मेरे दोस्त भी लेके कर्नाटक स्टेट हासन डिस्ट्रिक्ट से आप लोग, तो आप कितने आदमी लोग आए सर? आप अभी 9 मेंबर्स आए।